సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే, ఏ అధికారులను కూడా వదిలిపెట్టినందుకు కూడా వ్యాఖ్యలు చేసేది వ్యాఖ్యలు. అది ఈసారి వచ్చేది మా ప్రభుత్వం ఒక్కరిని వదిలిపెట్టడం అనేది చాలా పొరపాటు. ఏ పార్టీ అని కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఈ జనసేన కానీ ఏదేమైనా ఆ ఓట్స్ రావడం అనేది చాలా పొరపాటు. అది ఆ మాట అనకూడదు. అయినా ప్రజల్ని హెచ్చరించడం అది అంతకు తప్పేం లేదు. అసలు వాస్తవంగా మన పరిపాలన విధానం బాగుందనో ప్రజల్లో పోవాల్సిన అవసరం లేదు. మంచి అయితే మంచి ఓటు, చెడ్డ అయితే ఓటు వేయరు. ప్రజలు తిరిగినంత మాత్రాన చంద్రబాబు నాయుడు కానివ్వండి, మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అది ప్రజలు కొంచెం తెలుగు వాళ్ళు మంచి చెడు ఆలోచించేవాళ్ళే. కానీ మనం మంచి చేసినప్పుడు ఇంట్లో కూర్చున్నా గెలుస్తాం. దాని చెప్పి ఇంకా ఈసారి మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తారు. అది పొరపాటు అండి. అది ముందుగా ఒకవేళ మనసులో పెట్టుకోవాలి. కానీ ఉంటే ముందుగా హెచ్చరించడం అనేది సరే, హెచ్చరించినా తప్పులు ఉండాలి కదా. ఏది లేకుండా ఎక్కడన్నా పట్టుకొచ్చి లోపల వేస్తాం. నేను పార్టీ ఫీలింగ్తో మాట్లాడుతున్నా, ఆ ఓటు సాడు వదలకూడదు, మాట్లాడదు. నిన్న జగన్మోహన్ రెడ్డికి 100 మంది వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది 1000 మంది రావడం జరిగింది. అలా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం ఒక ఆంక్షలు ఇచ్చిన పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ వాళ్ళ మాట మనం ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళు చెప్పిన మాటకి పరిధి దాటి ఎక్కువ జనాభా చేసుకోవడం అనేది పొరపాటు. దీని మీద కూడా పోలీసు వారు చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరైనా తీసుకోవాలి, వాళ్ళ ఉండే ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. నేను సరే వాళ్ళ మాట. మీరు పోలీసు మాట చెప్పారు, నేను పాటించాలి. మీకు వ్యతిరేకంగా వస్తుంది ఖచ్చితంగా.